దొండకాయ అంటే నాకు నీరసం వచ్చేస్తుందండి. రుచి నచ్చదు అనుకుంటున్నారేమో. నేను అన్ని కూరలు తింటానండి, మీల్ మేకరు, పన్నీరు, మష్రూమ్స్ లాంటి కూరలు తప్ప. మరి ఇంక విషయం ఏమిటి అంటే ఈ దొండకాయ క్లీనింగ్ సెక్షన్కి వస్తే మురికి బాగా ఉంటుందండి. అంటే బజార్లో కొనుక్కుని వచ్చిన వాళ్ళే చాలా మురికి ఉంటుంది అనమాట. ఇవి నీళ్ళలో నానబెట్టిన ప్రతి కాయని రబ్ చేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే క్లీనింగ్ అయింది, తరగడము చాలా చీరుగా పల్చగా తరిగితేనే కూర రుచిగా ఉంటుంది. కుకింగ్ టైం కూడా ఎక్కువేనండి. ఓవరాల్గా దొండకాయ అంటే టైం దండగా అనేది నా ఫీలింగ్ అనమాట. ఈ దొండకాయకి నాకు అవినాభావ సంబంధం ఏంటంటే నాకు ఎప్పుడు బిజీగా ఉండి ఓపిక ఉండదు వండడానికి, అలాగే బ్యాక్ పెయిన్ ఉంటుందో అదే టైంలో మా వారికి మార్కెట్లో దొండకాయలు కనిపిస్తాయండి. ఇవి తప్ప ఇంకేవో బావులేవు కూరలు అని చెప్తారనమాట. ఇక చూడండి నాకు ఎంత నీరసం వచ్చేస్తుందో వాటిని చూస్తే, చేయలేను మానలేను. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ 2-3 రోజులకి అవి పండిపోతాయండి. కనుక ఖచ్చితంగా మనకి టైం ఉన్నా లేకపోయినా దొండకాయలు చేసి తీరాల్సిందే కదా. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నాను తెలిసినండి, దొండకాయ తెచ్చినప్పుడల్లాను కాయలు పాటన అయితే చేస్తున్నాను, లేదంటే పచ్చడి చేసేస్తున్నాను అనమాట. దానికైతే బాగా తరగక్కర్లే కదా. అంటే క్లీనింగ్ ఎటు తప్పదు అనుకోండి, కానీ ఈ దొండకాయ కష్టాలన్నీ ఇన్నాళ్ళు ఉండేవండి. ఇప్పుడైతే మాత్రం ఒక ఈజీ ప్రాసెస్లో దొండకాయ కూర కేవలం 5 నిమిషాల్లో చేసేసుకుంటున్నానండి. ఇక నుంచి దొండకాయ దండక కాదండి, నాకైతే పండగే అనమాట. సో నాలాంటి దొండకాయ బాధితులు మీరైతే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దామా. ఈ వీడియో కానీ ఫిల్మీమోజి మిడిల్ క్లాస్ మధు వాళ్ళ అమ్మగారు చూసారనుకోండి, ఆవిడ చాలా ఇష్టపడతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే దొండకాయతో కూడా బిర్యానీ చేసే క్రెడిట్ ఆవిడదనమాట. ఆవిడ ఏ రెసిపీ చేసినా దొండకాయతో పాటే చేస్తారు. పాపం మన మధుకి ఇక నుంచి కష్టాలు ఎక్కువైపోతాయేమో కదా. అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఒక కమ్మని కూరతో మీ ముందుకు వచ్చానండి. అది కూడా దొండకాయతో అనమాట. సో దొండకాయలు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ కోస ఈ కోస కట్ చేసి ఇలా చీరుగా కట్ చేసుకున్నానండి. ఇలాగ కట్ చేసుకునే టైం కూడా మీకు లేదనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నలాంటి కట్టర్ ఉంటుంది కదండి, చాలా ఈజీగా దీంట్లో మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. కాస్త చీరుగా పొడవుగా కావాలి కనుక చాప్ బోర్డ్ మీద కట్ చేసుకున్నానండి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా ఈ కట్టర్లో వేసుకుంటాను, ఇంకా పని ఈజీ అవుతుంది. ఎలా కట్ చేసుకున్నా ఇప్పుడు నేను చూపించిన కూర చేసుకోవచ్చు. సో అలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాం. లాస్ట్లో మనకి అవసరమైతే మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత వీటిని డైరెక్ట్గా మనం మూకుళ్ళలో వేయించామనుకోండి, నూనె ఎక్కువగా పడుతుంది. మాటికి కలుపుకుంటూ దాన్ని చూడాలి, చాలా టైం పడుతుంది దొండకాయ మెత్తబడడానికి. అలా కాకుండా కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. కుక్కర్లో ఉడికిస్తే ఏమవుతుందంటే దొండకాయలు నిండా నీళ్ళు వస్తాయి. నేను చేస్తున్న ఈజీ ప్రాసెస్ ఏంటంటే కుక్కర్లో అడుగున మంచినీళ్ళు వేసి దాంట్లో ఇటువంటి జాలేది కానీ లేదా చిల్లులు ప్లేట్ కానీ పెట్టి దాంట్లో తరిగి పెట్టుకుని ఉప్పు పసుపు కలిపిన దొండకాయ ముక్కలు వేసేసి 2-3 విజిల్స్ వచ్చినట్టుగా ఉడికించేసామనుకోండి, నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి, చక్కగా మెత్తగా దొండకాయ ముక్కలు ఉడికిపోతాయి అనమాట. అంటే ఇదే కుక్కర్లో డైరెక్ట్గా వండుకోవచ్చు, లేదా వేరేగా ఒక గిన్నె పెట్టి వండుకోవచ్చు. అయితే దొండకాయ ముక్కలతో పాటు ఆ నీళ్లు కూడా ఉండిపోతాయి కదా, అప్పుడు కూడా మనం నీళ్లు వార్చేయాల్సిందే కదా. అలా కాకుండా ఇలాంటి చిల్లుల దాంట్లోనే మనం ఉడికించామనుకోండి, ఆ నీళ్లు కిందకి దిగిపోయి విడివిడిలాడుతూ దొండకాయలు కుక్ అయిపోతాయి అనమాట. ఇంకేముందండి, మనం పోపు పెట్టి నూలు పొడి పెట్టా, పుల్లా బెల్లం పెట్టా, అల్లం పచ్చిమిర్చి దంచి పెట్టా, ఉల్లిపాయలు వేసా, ఎన్ని రకాలుగానే చేసేసుకోవచ్చు అనమాట. ఈ దొండకాయలు చక్కగా కుక్కర్లో పక్కన పెట్టేసాం అనుకోండి, మనం మిగతా పనులన్నీ చేసుకున్నట్టుగా కుక్కర్ చల్లారిపోతుంది. ఇంకా కూర చేయడం ఎంతండి, 5 నిమిషాలు అంటున్నా, 5 నిమిషాలు కూడా పట్టదండి. ఆల్రెడీ కుక్ అయిపోయినవి, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది కదా. చాలా ప్రాణానికి హాయిగా ఉందండి ఈ పద్ధతిలో. సరే అండి, కుక్కర్ విజిల్ వచ్చింది. కుక్కర్ చల్లారేలోగా దీంట్లోకి నేను కమ్మని నువ్వులు కొబ్బరి కలిపి నేను పొడి చేసి వేస్తున్నాను అనమాట. కార్తీక మాసం కనుక ఉల్లి వెల్లుల్లి లేని వంటలే మీకు నేను ఈ నెలంతా చూపిస్తున్నాను కదా, అందులో భాగంగా చాలా కమ్మని కూర అనమాట ఇది. సో కుక్కర్ చల్లారేలోగా చక్కగా ఇంత నూలు పప్పు వేయించుకోండి, అలాగే ఒక 3-4 ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టుగా అవి కూడా కలిపి వేయించుకోండి. వేయించిన తర్వాత దీన్ని మనం చల్లారాక మిక్సీ చేసుకోవాలి. బరగ్గా మిక్సీ చేసుకుని దాంట్లో ఒక 4-5 కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇవి ముదర కొబ్బరి అనమాట, అంటే ఎండు కొబ్బరి కాదు. ఒక 4-5 ముక్కలు కూడా వేసి కొంచెం బరగ్గా మిక్సీ చేసుకున్నాను అనమాట. ఈ నువ్వులకి కొబ్బరి యాడ్ అయితే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అంతేనండి, ఈ నువ్వులు ఎండుమిరపకాయలు ఆ కొబ్బరి ఇది వేస్తే చాలండి, ఆ కూర ఎంతో రుచిగా ఉంటుంది. దొండకాయ ముక్కలు ఆల్రెడీ మెత్తబడిపోయాయి కదండి, సో అవి మెత్తబడడానికి మనకి నూనె ఎక్కువ పట్టదు. కానీ ఉడకడం వేరు, వేగడం వేరు. ముక్క అనేది ఉడికితే రుచి ఉండదు, అది కొద్దిగా వేగితే రుచిగా ఉంటుంది. కనుక నూనె వేసి కమ్మటి కూరలకి పోపు ఎక్కువగా ఉండాలి. సో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇందులో పోపు కావాలంటే ఎండుమిరపకాయ తుంచి వేసుకోవచ్చు. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా చీలికలో 2 వేసుకుని పోపులో వేయించుకోవచ్చు. పోపు వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, దొండకాయలను డైరెక్ట్గా వేసేయచ్చు. మనం ఇంకా వార్చాల్సిన బాధ లేదు. మనకి కింద నీళ్ళు అనేవి కుక్కర్లో ఉండిపోయి కదండి, డైరెక్ట్గా ఈ దొండకాయ ముక్కలు వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఉడికిన దొండకాయలను 1 నిమిషం పాటు చిన్న మంట మీద వేయించుకుంటే ఆ నూనెతో పాటు వేగినట్టుగా అయితే ఆ కూర రుచి చాలా బాగుంటుంది కదా. 1 మినిట్ అలా వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని జల్లీసినవేనండి.
ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకి నీళ్లు కిందకి దిగిపోయినప్పుడు ఉప్పు కూడా కొంచెం దిగిపోతుంది. కానీ కమ్మని కూర కనుక ఎక్కువగా ఉప్పు పట్టదు. టేస్ట్ చూసి కావాలనుకుంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. నాకైతే సరిపోయిందండి. కమ్మగా ఉండాలి కనుక ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. ఇంగు మిస్ అయింది, ఇంగు కూడా ఖచ్చితంగా వేసుకోండి. అంతేనండి, అన్నీ వేసి చిన్న మంట మీద కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా మనం తయారు చేసుకునే పొడి, ఈ దొండకాయ ముక్కలు ఆ నూనెలో చక్కగా ఈవెన్గా కలిసి వేగినట్టుగా అయ్యి చాలా రుచిగా ఉంటుందండి. 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఉంచితే చాలన్నమాట. స్టవ్ కట్టేయచ్చు, చాలా రుచిగా ఉంటుందండి. అదే మనం మూకుల్లో డైరెక్ట్గా పోపు పెట్టి దొండకాయ ముక్కలు పచ్చివే వేస్తే ఎప్పటికీ ఉడకాలండి. అది లేత దొండకాయలు అయితే ఫాస్ట్గా ఉడుకుతాయేమో, కొంచెం ముదిరాయి అనుకోండి వేగడం చాలా టైం పడుతుందండి. ఇక మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, నీళ్ళన్నీ వేస్ట్ అయిపోయి కదా అని. దొండకాయలు అంతగా పెద్దగా వేస్ట్ అయ్యేది ఉంటుందని నేను అనుకోనండి. మామూలుగా మీరు కుక్కర్లో ఉడికించిన ఆ నీళ్ళని వార్చేస్తారు కదా, అప్పుడు కూడా నీళ్ళు వేస్ట్ అవుతాయి కదా. మీకు కావాలంటే కుక్కర్లో మనం మంచి నీళ్ళు వేసి ఉడికించాం కనుక అది కూడా వేస్ట్ చేయకూడదని మీకు అనిపిస్తే ఆ నీళ్లు మీరు ఏ చారులను పప్పులను కలుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే పారేశాను. మీకు ఇంతకు ముందు నేను ఆల్రెడీ నూలు పొడి కూరల్లో పెట్టడానికి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది వీడియో చేసి పెట్టానండి. ఆ విధంగా చేసుకున్న నూలు పొడి ఇంట్లో రెడీగా ఉంది అనుకోండి, అప్పుడు మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసుకుని దాంట్లో ఈ నూలు పొడి కూడా వేసి ఒకసారి మిక్సీ వేసుకుంటే ఆ పొడి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నూలు పొడి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. కొత్త వాళ్ళ కోసమే నేను నూలు పొడి ప్రిపేర్ చేసి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి, దొండకాయ కూర చేయడం ఎంత ఈజీ కదా. మరి నేను చెప్పింది కరెక్టే కదండి. దొండకాయ అంటే దండక కాదు, పండగే అని. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈరోజు నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ వ్లాగ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఎప్పుడు నేను చేసే పూజ కానీ లేకపోతే నా డైలీ రొటీన్ కానీ షేర్ చేయమంటూ ఉంటారు కదా. సో అందుకే నేను క్షీరాబ్ది ద్వాదశి పూజని మా ఇంట్లో ఎలా చేసుకున్నాం అనేది వీడియో పెడతానండి. వీలైతే ఈరోజు పోస్ట్ చేస్తానండి. ఓన్లీ నెట్ ప్రాబ్లం అయితే రేపు పోస్ట్ చేస్తాను అనమాట. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. మళ్ళీ మనం ఆ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.